హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు. చూస్తున్నారు కదండి, ఇవైతే పండు మిర్చి అనమాట. పండు మిర్చి పచ్చడి పెడుతున్నాను. కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. ఫస్ట్ మిర్చి తెచ్చి శుభ్రంగా కడిగాను. కడిగిన తర్వాత తడి లేకుండా తుడుస్తున్నాను అనమాట. కొంచెంసేపు ఆరనిద్దాము వీటిని. ఓకే అండి, శుభ్రంగా తుడిచాను, ఆరిపోయినాయి. ఒక 20 నిమిషాల సేపు ఆరబెట్టాక ఇంక ఇప్పుడు తొడుమలు అయితే తీస్తున్నాను. నేను తొడుమలు శుభ్రంగా తీసుకోవాలండి, ఇలా తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పచ్చడి కలిసి వచ్చిద్దని, కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చిద్దని ఇదిగో ఇది ముచ్చికి ఇలానే ఉంచి ఇదొకటి కట్ చేసేస్తారు. ఇదొకటి ఇలాగా ఇదిగోండి చాకుతో ఇలా కట్ చేసేస్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి వెయిట్ వచ్చిద్దని. నేను అలా కాదండి, శుభ్రంగా కొంచెం దగ్గర చూపించమ్మా. నేను అలా కాదు, ఇలా శుభ్రంగా మొత్తం ఒలిసేస్తాను. తొడిమ అనేది నీట్గా ఇదిగోండి ఇలా మొత్తం ఇదిగోండి ఇట్లా నీట్గా ఒలిసేస్తాను తొడిమ అనేది. అప్పుడు మనకి పచ్చడి టేస్ట్గా ఉండిద్ది. మిరగాయ కూడా చూసారండి ఎంత ఎర్రగా ఉన్నాయో. దోరకాయలు కూడా కాదు, మంచిగా ఎర్రగా ఉన్నాయి మిరగాయలు కూడా. నేను చేనికి వెళ్ళి మరీ కోసుకొచ్చాను మా ఊళ్ళో. మీకు అందరికీ తెలుసు మాది పల్లెటూరే అని. ఎప్పుడు పొడి మిరగాయలు నేను చేనికి వెళ్ళి కోసుకొచ్చి చేలో వీడియో కూడా పెడతాను. ఈరోజు ఫోన్ తీసుకెళ్ళలేదు చేనికి, అందుకని అక్కడ వీడియో తీయాలి కాలేదు. బట్ కానీ మంచిగా ఎర్రగా ఉండే కాయలు దోలాడు కోసుకొచ్చాయండి పొడిమిర్చి అయితే. శుభ్రంగా తొడియాలు తీస్తున్నాను. తొడియాలు తీసాక మనం తర్వాత ప్రాసెస్ అయితే చూసుకుందాము. మొత్తం తొడియాలు తీసాక నేనైతే చూపిస్తా. కాయలు అయితే చాలా మంచిగా ఎర్రగా చాలా గట్టిగా ఉండే కాయలు, చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇవి నాటుకాయలు అనమాట. ఇవి నాటు పొడి మిరపకాయలు. ఈ మిరపకాయలు నాటుకాయలు చేసుకొచ్చుకున్నాను నేను. హైబ్రిడ్ కాయలు మార్కెట్లో కాయలు కాకుండా నాటుకాయలు తీసుకొచ్చాను. ఇప్పుడు ఓకేనండి, తొడియాలు తీయడం అయితే అయిపోయింది. పొడిమిర్చికి చింతపండు కూడా ఒలుచుకుంటున్నానండి. నేను కొత్త చింతపండు తెచ్చుకున్నాను. కొత్త చింతపండు ఇత్తనాలు ఈనెలు లేనిది. కొత్త చింతపండు ఎర్రగా ఉండాలండి. చింతపండు అనేది నల్లగా ఉండకూడదు. ఎర్రగా ఉంటే మనకు పచ్చడి నల్లగా లేకుండా ఉండిద్ది. ఎన్ని రోజులు నిల్వ ఉండ పచ్చడి మనకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పచ్చడి నిల్వ ఉండా కానీ మనకి పచ్చడి పాడవకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండిద్ది. చేస్తున్నాను కొలత చెప్తున్నాను చూడండి. 3 కేజీలు అనమాట ఇవి. పండుమిర్చి 3 కేజీలకి చింతపండు 600 గ్రాములు చింతపండు తీసుకున్నాను. ముచ్చికలు తీసేసాక కాటా పెట్టాను నేను. ఇవ్వండి తొడిమలు తీసేసాక కాటా పెడితే 3 కేజీలు వచ్చినాయి. 3 కేజీలు పండుమిర్చికి 600 గ్రాములు చింతపండు తీసుకుంటున్నాను. ఇవి కొంచెం మంటకాయలే, నాటుకాయలు అంటే మంటగానే ఉంటాయి, అందుకే 600 గ్రాములు చింతపండు. లేదంటే 450 గ్రాములు ఆ మధ్యలో సరిపోయింది మంటలేని కాయలకైతే. ఓకేనండి, పండుమిర్చి అయితే ఇలాగా సన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను ముందు నేను చాకుతోటి. ఇదిగోండి ఇట్లా ముక్కలుగా పండుమిర్చి అనేది కట్ చేసుకోవాలి. ఓకేనండి, చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి 2 కట్ చేస్తే లేట్ అవుతుందని మరిన్ని తీసుకొని కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి 2 అయితే లేట్ అవుతుంది కట్ చేయడానికి, అందుకనే మరిన్ని తీసుకొని కట్ చేస్తున్నాను. కట్ చేసినట్టు ఇవ్వండి డబ్బాలో వేసేస్తున్నాను. సగం బడ కట్ చేస్తానండి, ఇంకో సగం ఉండే కట్ చేయాల్సినవి మొత్తం కట్ చేస్తాను. ఓకే అండి, ఇవన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది. శుభ్రం కట్ చేసా పొడిమిర్చి మొత్తం. ఇదిగోండి చింతపండు కూడా మొత్తం ఒలిసి పెట్టేశాను. ఈకలు ఏమీ లేకుండా ఒలిసి పెట్టేశాను. వెల్లుల్లి కూడా ఒలుచుకున్నానండి. ఎందుకంటే వెల్లుల్లి ఈ మధ్య కొంచెం కొత్త వెల్లుల్లి వస్తుంది, మనకు తడి ఉంటుంది. అందుకోసం వెల్లుల్లి కూడా ఒలిచి ఆరబెడుతున్నాను. ఇవి కూడా ఆరనిద్దాం. వెల్లుల్లి వచ్చేసి 1/2 కేజీ వెల్లుల్లి తీసుకున్నాను నేను. ఇదిగోండి, ఇప్పుడు మనం అయితే ఉప్పు పోసుకుందాం. ఫస్ట్ దీంట్లో ఉప్పు నేను గిద్దతో పోస్తాను. గిద్దతో 5 గిద్దలు ఉప్పు పోస్తున్నా కట్టుకి. మీరు కాటా వచ్చేసరికి 3/4 కేజీ అంటే 750 గ్రాములు ఉప్పు పోసుకోండి. ఇదిగోండి 5 గిద్దలండి. 5 గిద్దలు పోసాను నేను. మొత్తం 5 గిద్దలు పోసానండి ఉప్పు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది కిందకి పైకి ఉప్పు కలిసే విధంగా మనమైతే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా దీంట్లోనే చింతపండు కూడా ఒలిసిన చింతపండు కూడా దీంట్లోనే వేసేస్తున్నాను నేనైతే. ఇవ్వండి, ఇది కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. శుభ్రంగా చింతపండు పండుమిర్చి మనకు కలిసే విధంగా కలిపేసుకుంటే తొందరగా నానిద్ది ఇదంతా. ఓకే అండి, నేనైతే ఇలా కుదించుకుంటున్నాను. అడుగుతో సహా కలవాలని. ఇప్పుడు ఇది కలిసింది కదండి, ఇంక ఇప్పుడు ఇది ఒక 2 రోజులు ఓరనిద్దాం మనం. 2 రోజులు ఓరనిచ్చాక
ఓకేనండి, వాళ్ళకి 3 రోజులు అనమాట ఈ ముక్కలు కట్ చేసి. నిన్నగాక మొన్న వాళ్ళకి 3వ రోజు. చూసారా మనకి మెత్తబడిపోయింది. చింతపండు కూడా మనకి మెత్తబడిపోయింది చూడండి. చింతపండు మెత్తబడిపోయింది మనకి. ఉప్పు కూడా చాలా వరకు దాదాపుగా కరిగినట్టే, ఇంకా కొంచెం ఉంది కరగాల్సింది. ఇంక ఈరోజు సాయంత్రం అయితే ఇది మిక్సీ ఆడించుకోవచ్చు. మనం మిక్సీ ఆడించుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. ఓకేనండి, పచ్చడి అయితే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం. ఫస్ట్ నేనైతే మెంతులు శుభ్రంగా మిక్సీ పట్టుకున్నాను అండి, బరగగా. ఇప్పుడు ఫస్ట్ వెల్లుల్లి అయితే మిక్సీ వేసుకుందాం మనం. 1 కేజీ దాకా వెల్లుల్లి వేసుకుందాము. బాగా లావుగా ఉండేవి వెల్లుల్లి వేసి పక్కన పెట్టేసుకుందాం. ముందు వెల్లుల్లి అయితే మెరిగిపోయినాయండి కచ్చపచ్చిగా. ఈ వెల్లుల్లి తీసి పక్కన పెట్టేస్తున్నాను నేనైతే. ఇదిగోండి, ఇంక ఇప్పుడు దీంట్లో వేసేసుకోవచ్చు పచ్చడి మనం. వెల్లుల్లి దాంట్లో ఏం అవ్వదు. ఇదిగోండి పచ్చడి 3 రోజుల క్రితం నేను శుభ్రంగా ఇదంతా చింతపండు, ఉప్పు, పొండిమిరపకాయలు అన్నీ కలిపి పెట్టా కదా. ఇప్పుడు ఇదైతే కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. వీలైతే ఎవరైనా గ్రైండర్ వేసుకొచ్చుకోండి, నాకు ఇక్కడ వీలుగా లేదు, అందుకనే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇగో చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం బరగ్గా ఉండాలి, అలానే మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే మనకు టేస్ట్ అంత బాగుండదు, బరగ్గా వేసుకుంటే బాగుండిద్ది అనమాట. మళ్ళీ కొంచెం తీసుకొని మళ్ళీ అదే విధంగా మిక్సీ గిన్నెలో వేసేసి మళ్ళీ పట్టేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇదిగో ఈ విధంగా మనకి. ఇదిగోండి చూసారా, ఇట్లా మెరిగితే సరిపోద్ది మనకి. మరీ మెత్తగా వద్దు, అలానే బరగ్గా కాదు, ఒక మాదిరిగా. ఇప్పుడు తీసి పక్కన పెట్టేస్తున్నాను. అంతా అదే విధంగా పచ్చడి మొత్తం ఇదే విధంగా మిక్సీ అనేది పట్టేసుకోవాలి మనం. మొత్తం పట్టాగా చూపిస్తాను మీకు. ఓకే అండి, వెల్లుల్లి వేసుకున్నా కదా. ఇది మామిడల్లం వేయాలంటే వేరే వాళ్ళకి మామిడల్లం లేకుండా మాకు పచ్చడి కావాలని అడిగారు. వాళ్ళ కోసం మామిడల్లం లాస్ట్లో వాళ్ళ వరకు తీసాకేస్తే. ఇదిగోండి వెల్లుల్లి ముద్ద మనం ఫస్ట్ తీసింది. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్లో ఒకరు పచ్చడి ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి ముద్ద కూడా వేసేస్తున్నాయి. ఇందులో వేసి ఇంకొకసారి మిక్సీ ఆడించుకున్నాం ఇదంతా కలిపి. ఓకేనా, వెల్లుల్లి కలిపేసింది కూడా ఇందుకో కొంచెం మొత్తం వేస్తున్నాను. ఇప్పుడు డబ్బాలు వేసి కలుపుకుంటాను నేను. పచ్చడి అంతా నేనైతే ఓ డబ్బాకి మళ్ళీ మొత్తం మిక్సీ ఆడించుకున్నాక ఓ డబ్బాకి అయితే వేసేస్తున్నాను నేను. దీంట్లో ప్రస్తుతానికి మామిడి అల్లం ఇట్లా. ఇప్పుడు ఆమెకు 1 కేజీ తీయాలన్నాగా వేరే వాళ్ళకి, ఆ కేజీ తీసాక నేను మామిడి అల్లం అనేది వేస్తాను అనమాట. కేజీ పక్కకు తీసుకున్నాక వాళ్ళకి మామిడి అల్లం లేకుండా, తాలింపు లేకుండా ముడి పచ్చడి అడిగారు అనమాట. ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసి ఒక్కసారి కలుపుకుందాం. ఎందుకంటే వెల్లుల్లి అంతటా పట్టాలి, చింతపండు, ఉప్పు అంతా సమానంగా ఒకేలాగా ఉండాలి కాబట్టి పచ్చడికి మొత్తం కలుపుకుందాం మనం. అండి, వాళ్ళకి 1 కేజీ పచ్చడి ఇవ్వాలన్నాగా వాళ్ళకి వరకు తీస్తున్నాను. ముడి పచ్చడే కావాలన్నారు వాళ్ళు, అందుకని వాళ్ళకి ముడి పచ్చడి అనేది తీస్తున్నాను వేరే డబ్బాలో. ఈ తర్వాత నేను నసరాపేట పోయాక ప్యాకింగ్ చేస్తా. ప్యాకింగ్ కవర్లు అవన్నీ అక్కడ ఉన్నాయి అనమాట, నసరాపేటలో ఉన్నాయి ప్యాకింగ్ కవర్లు అవన్నీ. అందుకని నేను ముందు ప్రస్తుతానికి ఏంటంటే ఓ డబ్బాలో తీసేసుకుంటున్నాను. ఉప్పు, చింతపండు మనకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కారం కూడా ఇంతవరకు తీసేసానండి. ఇది కేజీ పెచ్చే ఉండిద్ది, అయినా ఇంచుమించుగా ఇంట్లో కాట లేదు, అందుకని చెప్పి ఇలా తీసేసాను. వేరే వాళ్ళు తీసుకెళ్ళారు ఉన్న కాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, ఇదే మిక్సీలో మామిడి అల్లం ఉంది కదా, మనం మామిడి అల్లం ముక్కలు అనేది. మామిడి అల్లం ఎంత వేసుకోవాలక్క మరి అంటే 200 గ్రాములు మామిడి అల్లం సరిపోద్ది. ఇదిగోండి సన్నగా కట్ చేసుకొని, తడి అసలు ఉండకూడదు. మామిడి అల్లం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తడంతా ఆరిపోయాక పైన తొక్కు తీసేసి కట్ చేసిన ముక్కలు ఇవి. ఇప్పుడు ఇదిగో ఈ ముక్కల్లో ఇంకొద్దిగా పచ్చడి వేస్తున్నాను. ఈ 2 కలిపి మిక్సీ పట్టుకుందాం. ఓకేనండి, ఇది మామిడి అల్లం వేసాను కదా, ఈ మామిడి అల్లం కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే దీంట్లో కలిపేస్తున్నాను నేనైతే. మొత్తం స్మెల్ అద్దరిపోతుందండి, మామిడి అల్లం స్మెల్ అయితే మామూలుగా లేదు. చూసారు కదా, ఇంకా పొడిమిర్చి పచ్చడి అయితే ఇంక ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇది పోపు పెట్టుకోవాలంటే ఎప్పుడప్పుడు పెట్టేసుకోవచ్చు పోపు. నేను ఒకేసారి పోపు అయితే పెట్టట్లేదు, నాకు చాలా వరకు ముడి పచ్చళ్ళే ఆర్డర్ వస్తున్నాయి, అందుకనే ముడిగానే ఉంచేస్తున్నాను. పోపు పెట్టిన పచ్చడి కావాలంటే అప్పుడప్పుడు నేను పోపు పెట్టి పచ్చడి అయితే పంపిస్తాను. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి. మీకు కూడా కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఖచ్చితంగా అందరూ ఆర్డర్ చేసుకోండి. ఇంక ఈ పచ్చడి నేనైతే ఇంక ఇట్లా పెట్టేసుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టేసుకుంటాను నేను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.